కర్నూలు జిల్లా ఆదోని మండలంలోన ఇసుక తోలుకునే వాళ్ళకి డంప్ వేసి మమ్మల్ని బంద్ చేసినారు. 500 మంది 500 మంది బతికే వాళ్ళు థియేటర్ల మీద మమ్మల్ని బంద్ చేసి కాసి వాళ్ళు డంప్ పెట్టినారు. ఆ డంప్ వేసి మా డంప్ దగ్గర పోతే కొంటే అది డబ్బులు పిరమవుతుంది, మాకేం గిట్టుతుంది. అందుకోసమే దాన్ని తొందరగా తీసేయాలని మేమంతా కోరుతున్నాము. ఇంట్లో ఒప్పుకోరు, మరి ఇట్లా చేసినారు, మాకంత ఇబ్బంది అయింది. ఇసుక తీసుకోకపోతే కూడా వాపస్ వస్తుంటారు, ట్రాక్టర్ లోడ్ తక్కువ వేస్తుంటారు. మాకు అది గిట్టుబాటు కావడం లేదు. అది ఆ డంప్ తీసేసి 500 కుటుంబాలు బతుకుతున్నామని తెలియజేస్తున్నాను. అమ్మాలీలు డ్రైవర్లు అంతా చిన్న పెండేకళ్ళు, పెద్ద పెండేకళ్ళు, తర్వాత నెట్టెకళ్ళు, సమ్ముగళ్ళు, అరేకళ్ళు అంతా బసరకోడు ఇంతమంది మమ్మంతా బతికే వాళ్ళకి ఇబ్బంది చేసినారు. వాళ్ళు డంప్ వేయించి సీఎం వచ్చేసి ఫస్ట్ హామీ ఇచ్చినాడు, ఇసుక ఫ్రీ, మీరంతా బతకండి, ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు అన్ని బతకండి అని చెప్పినాడు సీఎం సారు. అందుకోసమే మేమంతా ప్రజలు ఓట్లు వేసినాము. ఎందుకంటే ఫ్రీ ఇసుక కదా, మేమంతా బతుకుతాం కదా అని వేసినాము. వాళ్ళు వేసిన తర్వాత మరి ఇట్లా డంప్ పెట్టినారు. వాళ్ళు అంతా బతికే వాళ్ళ మీద ఇట్లా డంప్ పెట్టినారు మా మీద. మాకు అందరికి చాలా ఇబ్బంది చేస్తున్నారు. శ్రీకాంత్ శాంతన్న పెట్టి వారమే డంప్ పెట్టి మాకే గిట్టుబాటు కాదు. మాకు చాలా ఇబ్బందులు, మామంతా బతికే వాళ్ళు.